యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఒక విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్. మరీ ముఖ్యంగా మాఫియా డాన్లను ఏరిపారేయడంలో యోగిని మించిన వారు ఎవ్వరూ లేరు. మాట వింటే జైల్లో ఉండాలి, లేదంటే ఎన్కౌంటర్ అయిపోవాలి. ఇంత కఠినంగా ఎందుకు ఉండాల్సి వచ్చిందంటే యూపీ అంటేనే నేటికి నేరస్తుల అడ్డా. అంతేకాదు క్రిమినల్స్, డాన్స్, హంతకులు, చిల్లరగాళ్లకు కేర్ ఆఫ్ అడ్రస్ యూపీ. కానీ యూపీ సీఎంగా యోగి వచ్చిన తర్వాత సీన్ వెంటనే మారిపోయింది. తాను పదవీ ప్రమాణ స్వీకారం చేసిన గంటల్లోనే నేరస్తులను ఏరివేసేందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ను, యాంటీ టెర్రర్ యూనిట్ను ఏర్పాటు చేశారు ఆయన. గతంలో కరుడుగట్టిన నేరాలు చేసిన వారందరినీ కూడా లొంగిపోవాలని ఆదేశించారు. వినని వారిని వెంటాడి మరీ ఎన్కౌంటర్ చేశారు. 7 ఏళ్లలోనే 11,000 ఎన్కౌంటర్లు జరిగాయంటే చిన్న విషయం కాదు. డాన్లు దాదాపు ఖాళీ అయిపోయారు. ఈ ఎన్కౌంటర్లలో 1708 మంది నేరస్తులు బుల్లెట్ గాయాలతో గాయపడి బ్రతుకు జీవుడా అంటూ హ్యాండ్స్ అప్ అని లొంగిపోయారు. ఇప్పటి వరకు 6,000కు పైగా ఎన్కౌంటర్లో గాయపరిచి మరీ పట్టుకుని జైల్లో వేశారు. కానీ ఎంతకీ మారని 100 కేసులున్నా కూడా దర్జాగా సమాజంలో తిరుగుతున్న వారిని మాత్రం యోగి లేపేయించేశారు. యూపీకే బిగ్గెస్ట్ డాన్, 6 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎంపీగా గెలిచిన ముఖ్తార్ అన్సారీ పోలీస్ కస్టడీలోనే దుండగుల చేతిలో తమ్ముడితో సహా చనిపోయాడు. ఇతనికి జైల్లో విషమిచ్చి చంపారని అన్సారీ కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో ఫోరెన్సిక్ టీంతో పరీక్షలు చేయించగా నెగిటివ్ అని వచ్చింది. ఎలాంటి విషపు ఆనవాళ్లు లేవని పోలీసులు ప్రకటించారు. అయితే మోస్ట్ డేంజరస్ అన్సారీ పోయినా కూడా అతను క్రియేట్ చేసిన వాళ్ళు, అతన్ని ఆదర్శంగా తీసుకొని నేరాల బాట పట్టిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎంతమందిని చంపినా కూడా లిస్టు పెరుగుతూనే ఉంది, కానీ తగ్గడం లేదు. పైగా యూపీ నుంచి ఢిల్లీ వరకు నెట్వర్క్ ను పెంచుకున్నారు. దీంతో యూపీ గ్యాంగ్స్టర్ అండ్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ యాక్ట్ ని తీసుకొచ్చారు యోగి. ఎందుకంటే ఇక్కడ యూపీలో ప్రతి టౌన్ కో పేరున్న డాన్ ఉన్నాడు. ఇక హంతకులు, ఇతర నేరాలు చేసే క్రిమినల్స్ నుంచి ఆకు రౌడీలు, హిస్టరీ షీటర్స్ కైతే కొదవే లేదు. మరి ముఖ్యంగా మేరట్ అంటే నేరస్తులకు అడ్డా. అందుకే ఇక్కడ పోలీసులు దాదాపుగా 300 ఎన్కౌంటర్లు చేశారు. చిన్నవాళ్లను కాల్చి హాస్పిటల్లో పడుకోబెట్టి జైలుకు పంపారు. స్థాయికి మించి నేరాలు చేసిన వారిని ఈ లోకంలో లేకుండా చేశారు. అయినా ఎంతమందిని ఏరేసినా కూడా యూపీలో ఇంకా 100 మంది పేరున్న నేరస్తులున్నారు. వారంతా ఇప్పుడు అజ్ఞాతంలో ఉన్నారు. 100 నేరాలు చేసి పోలీసులకు చిక్కడం లేదు. చట్టం నుంచి తప్పించుకుని తిరుగుతూనే ఉన్నారు. వారిలో దాదాపు 100 మంది డాన్లున్నారు. అత్యాచారాలు, హత్యలు, 100 కోట్ల దోపిడీ చేసిన కరుడుగట్టిన నేరస్తులున్నారు. ఒకవైపు కఠినంగా వ్యవహరిస్తూ ఎన్కౌంటర్లు చేస్తున్నా కూడా చాలా మంది బయటపడడం లేదు. దీంతో ఇక చేసేది లేక బుల్డోజర్లను రంగంలోకి దించారు సీఎం. ఎవరైనా నేరం చేస్తే అంతే, వారి ఇంటిని ధ్వంసం చేస్తారు పోలీసులు. ఆస్తులను స్వాధీనం చేసుకుంటారు. దీంతో నేరాలు చేయాలంటేనే వణికిపోతున్నారు. వేల కోట్ల రూపాయల ఆస్తులు ఇప్పుడు ప్రభుత్వం చేతిలో ఉన్నాయి. చిన్న నేరస్తులు దేశంలో దాక్కుని తప్పించుకుని తిరుగుతున్నారు. కానీ డాన్లు మాత్రం దేశాలు దాటి పారిపోతున్నారు. ఎందుకంటే యోగి అడ్డాలో ఉంటే ఎన్కౌంటరే. అందుకే చాలా ప్లాన్డ్ గా భార్యలు లేదా గర్ల్ ఫ్రెండ్స్ ని తీసుకొని అతి కొద్ది మంది అనుచరులతో విదేశాలకు పారిపోతున్నారు. అయితే వారిని అక్కడ కూడా వదిలిపెట్టడం లేదు యోగి. ఎలాగైనా పట్టుకోవాలని ఆదేశించారు. దీంతో కొత్త ప్లాన్ వేశారు సీఎం యోగి ఆదిత్యనాథ్. ఇజ్రాయెల్ సీక్రెట్ ఇంటెలిజెన్స్ సంస్థ మొసాద్ రేంజ్ లో స్పెషల్ యూనిట్ ని ఏర్పాటు చేశారు. దేశం దాటిపోయిన వారిని వెంటాడి పట్టుకొచ్చే పనిలో పడింది ఈ టీం. అంతేకాదు ఏ నేరస్తుడు ఏ దేశంలో దాక్కున్నాడని సెంట్రల్ ఇంటెలిజెన్స్ తో కలిసి ఒక్కొక్కరిపై ఇప్పటికే ఇంటర్పోల్ సాయంతో లుకౌట్ నోటీసులు, రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. తాజాగా స్క్రాప్ మాఫియా డాన్ రవి ఖానా థాయిలాండ్ లో దాక్కున్నట్లు యూపీ పోలీసులు గుర్తించారు. ఇతన్ని పట్టుకునేందుకు చాలా ఏళ్లుగా వెంటాడుతున్నారు. కానీ సముద్ర మార్గం ద్వారా థాయిలాండ్ పారిపోయాడని గుర్తించారు పోలీసులు. దీంతో ఏకంగా స్పెషల్ టీం థాయిలాండ్ కి వెళ్ళింది. ఒక దేశ ఇంటెలిజెన్స్ ఎలా కష్టపడుతుందో డబ్బు ఖర్చుకు వెనకాడకుండా యూపీ పోలీసులు కూడా థాయిలాండ్ లో దిగిపోయారు. స్థానిక పోలీసుల సాయంతో రవి ఖానా, అతని ప్రియురాలు కాజల్ ఉన్నట్లు గుర్తించారు. అయితే అసలు ఎవరి రవి ఖానా? ఎన్నాళ్ళు యూపీలో తప్ప బయట దేశానికి తన గురించి పెద్దగా తెలియదు. మరి అతని స్టోరీలోకి వెళదాం. రవి యూపీలోని ఓ మారుమూల గ్రామంలో పుట్టాడు. ఆ తర్వాత ఓ గ్యాంగ్స్టర్ కింద పనిచేసిన సమయంలో స్క్రాప్ మెటీరియల్ వ్యాపారం దందా బాగుందని గ్రహించాడు. ఆ తర్వాత స్వయంగా తానే 10 మంది అనుచరులను ఏర్పాటు చేసుకొని స్క్రాప్ మెటీరియల్ ను కొనడం, అమ్మటం చేసేవాడు. మరి ఇందులో నేరం ఏముంది అనుకుంటున్నారా? మొదట వ్యాపారం మామూలుగానే మొదలు పెట్టాడు. ఆ తర్వాత స్క్రాప్ ఎక్కడ కొన్నా డబ్బులు ఇవ్వడు, అడిగితే దారుణంగా కొట్టి చంపేస్తానని బెదిరించేవాడు. ఇలా ఎన్నో నేరాలు చేశాడు. ఆ తర్వాత హత్యలు చేయడం మొదలు పెట్టాడు. ఇక యూపీలో మొత్తం స్క్రాప్ ను 16 మంది గ్యాంగ్స్టర్లు నిర్వహిస్తూ ఉన్నారు. వీరంతా నోయిడాలోని రవీంద్ర నగర్ లో అడ్డా పెట్టుకున్నారు. కేవలం 5 ఏళ్లలో 100 కోట్లు సంపాదించాడు. ఇక యూపీలో కంటే కూడా ఢిల్లీలో పెద్ద బంగ్లా కనిపిస్తే చాలు 10 మందితో కలిసి తుపాకులు తీసుకొని ఇంట్లోకి చొరబడేవాడు. కోట్లాది రూపాయలను బెదిరించి లాక్కోవడం మొదలు పెట్టేవాడు. ఆ తర్వాత కిడ్నాపులు చేయడం స్టార్ట్ చేశాడు.
అయితే స్క్రాప్ దందా మీద పోలీసులు దృష్టి పెట్టడంతో దానిని మానేసి నేర సామ్రాజ్యాన్ని స్థాపించాడు. స్క్రాప్ బిజినెస్ ను మానేసి గోడౌన్లను అడ్డాలుగా మార్చుకున్నాడు. పోకిరి సినిమాలో మాదిరిగా గోడౌన్ బయట షట్టర్ వేసే ఉంటుంది, లోపల మాత్రం గ్యాంగ్ తో మీటింగులు పెట్టి సెటిల్మెంట్లు కిడ్నాప్లు చేయడం మొదలు పెట్టాడు. అయితే పైకి మాత్రం స్క్రాప్ బిజినెస్ చేస్తున్నట్లు కవర్ చేసేవాడు, ఎందుకంటే పన్నులు ఎగ్గొట్టేందుకు ఇదో పద్ధతిని ఎంచుకున్నాడు. ఇదే క్రమంలో 8 ఏళ్ల క్రితం నోయిడాలోని మెయిన్ ఆఫీస్ లో అకౌంటెంట్ కావాలని గేటుకు ఓ నోటీస్ అంటించారు ఆయన. కొన్ని దొంగ లెక్కలు బ్యాంక్ అకౌంట్ లో మెయింటైన్ చేసేందుకు ఓ బ్రెయిన్ ఉన్న వ్యక్తిని తీసుకోవాలనుకున్నారు. కానీ 21 ఏళ్ల కాజల్ అనే యువతి మొదట ఇంటర్వ్యూకి వెళ్ళింది. ఆ సమయానికి డాన్ రవి ఉన్నాడు అక్కడ. ఆమె అందం చూసి ఫిదా అయ్యాడు. ఇక ఆమె బీకాం చదువుకుంది, హిందీ ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడగలదని గుర్తించాడు. దీంతో వెంటనే 20,000 శాలరీతో ఉద్యోగం ఇచ్చాడు. మామూలుగా ఆ శాలరీ ఎక్కువేం కాదు. నోయిడా లాంటి సిటీలో కాస్త అనుభవం ఉన్న అకౌంటెంట్లు 30,000కు పైగా తీసుకుంటారు. అయితే కాజల్ కు 6 నెలల అనుభవమే ఉంది. అయినా ఆమెను చూసి మనసు పడ్డాడు. ఎప్పుడో వారానికి ఓసారి మాత్రమే ఆఫీస్కి వచ్చేవాడు రాణా. కానీ కాజల్ జాయిన్ అయిన తర్వాత రోజు రావడం మొదలు పెట్టాడు. అకౌంట్స్ పేరుతో తన క్యాబిన్ లో కూర్చోబెట్టుకుని లెక్కలు అడిగేవాడు. ఆ తర్వాత కాజల్ కు కూడా సీన్ అర్థమైంది, తన మీద యజమాని మనసు పడ్డాడు అని. అప్పటికి అతని వయసు 30 ఏళ్లు, పెళ్లి కాలేదు. దీంతో కాజల్ ను ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఆమె కూడా ఎస్ చెప్పింది. అంతే, లవర్స్ గా మారిపోయారు. ఆమె జాబ్ జాయిన్ అయినప్పుడు తన నేర సామ్రాజ్యం గురించి అతను చెప్పలేదు. ఆ తర్వాత తన గోడౌన్కు తీసుకెళ్లి తన అనుచరులను పరిచయం చేశాడు. అక్కడి నుంచి మెల్లిగా కాజల్ కు సీన్ అర్థమైంది. అయినా సరే పడిపోయింది. ₹1,00,00,000 కారును ఓ డ్రైవర్ ను ఇచ్చాడు. ఆ తర్వాత ఓ లగ్జరీ అపార్ట్మెంట్ లో ఒంటరిగా కాజల్ ను ఉంచాడు. అక్కడికి ఆమె బంధువులను కూడా ఎంటర్ కానివ్వలేదు. తన గురించి మరొకరికి తెలియకూడదని ముందే చెప్పేశాడు. అలా ఇద్దరూ ప్రేమలో మునిగిపోయారు. అంతేకాదు, తన గర్ల్ ఫ్రెండ్ కాజల్ పుట్టినరోజున ఏకంగా ఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీలో ఉన్న అత్యంత విశాలమైన బంగ్లాను కానుకగా ఇచ్చాడు. దాని విలువ దాదాపుగా 100 కోట్లు. ఆ ఇంటిని మెయింటైన్ చేసేందుకు 2 మనుషులను ఏర్పాటు చేశాడు. ఇద్దరు ఢిల్లీకి వస్తే ఆ ఇంట్లోనే ఉంటారు. అయితే ఆ ఇంటి గురించి పోలీసులకు తెలియడంతో ఢిల్లీ నోయిడాలో బెనామీల పేరు మీద మరో 5 ఇళ్లు కొన్నాడు. వాటిలో రహస్యంగా రాత్రి సమయంలో వచ్చి వెళ్లేవారు. అయితే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎన్కౌంటర్లు మొదలు పెట్టగానే రవి ఖానా మెల్లిగా అండర్ గ్రౌండ్ కి వెళ్లిపోయాడు. అప్పుడప్పుడు మాత్రమే బయటకు వస్తూ ఉండేవాడు. అయితే ఓ రోజున రవి ఖానా గోడౌన్ కు ఇద్దరు తన అనుచరులు ఓ అందమైన అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు. ఆ విషయం రవి ఖానాకు చెబితే అతను కూడా వచ్చాడు. అతనితో పాటు మరో 4 అత్యాచారం చేశారు. అయితే హత్య చేస్తే యోగి సర్కారు బుల్డోజర్లతో వస్తుందని భయపడ్డ రవి ఆ యువతని బెదిరించాడు. తమ గురించి చెబితే మీ ఇంటికి వస్తామని ఫోన్ నంబర్ తీసుకొని తన అనుచరులతో కారులో దించి వచ్చారు. ఎందుకంటే వారు వచ్చింది ఆమె ఇంటిని చూడటానికి. అయితే ఆ సదరు యువతి మాత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత ధైర్యం చేసి పోలీసులకు చెప్పింది. పోలీసులు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఓ బుల్డోజర్ తో వచ్చి గోడౌన్ మొత్తాన్ని కూల్చేశారు. కానీ రవి ఖానా ఆ రహస్య ప్రదేశం నుంచి తప్పించుకున్నాడు. ఆ తర్వాత అప్పటికే టాస్క్ ఫోర్స్ రాడార్ లో ఉన్న రవి ఖానా చేయకూడని నేరం చేసి ఇరుక్కుపోయాడు. దాని రవి ఖానాతో పాటు మరో 12 మందిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అయితే విదేశాలతో హ్యాండిల్ చేయాలంటే కేవలం సెంట్రల్ ఏజెన్సీలు మాత్రమే చేయగలవు. అంటే సిబిఐతో పాటు ఈడీ సాయం కావాలి. కానీ యోగి ఆదిత్యనాథ్ మాత్రం ఏకంగా స్పెషల్ యూనిట్ ని పెట్టి సెంట్రల్ ఏజెన్సీల సాయంతో ఏకంగా రవి కోసం థాయిలాండ్ పంపించాడు. రవి ఖానా అతని ప్రియురాలు కాజల్ ఉందని తెలియగానే షార్ప్ షూటర్స్ తో పాటు యంగ్ ఆఫీసర్లు కూడా అక్కడికి వెళ్లారు. ఈలోపు ఢిల్లీలోని 100 కోట్ల బంగ్లాలతో పాటు మొత్తం 400 కోట్ల ఆస్తిని స్వాధీనం చేసుకుంది యూపీ సర్కారు. అయితే థాయిలాండ్ వెళ్ళాక అసలు విషయం తెలిసింది. కాజల్ ను తన భారీగా అక్కడ రిజిస్టర్ చేయించాడు. ఇక ఇండియా నుంచి తనకు డబ్బులు విరివిగా వస్తుంటే ఓ మారుమూల ప్రాంతంలో చిన్న ఇల్లు తీసుకొని ఒంటరిగా ఎంజాయ్ చేస్తున్నాడు రవి. ఈ విషయాన్ని దాయ్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. ఏకంగా హెలికాప్టర్ సాయంతో పాటు లోకల్ పోలీసులను అలర్ట్ చేసి రవి అతని ప్రియురాలు కాజల్ ఉన్న ఇంటిని చుట్టుముట్టి మిడ్ నైట్ అరెస్ట్ చేశారు. అలాగే కీలకమైన అతని అనుచరులను కూడా ఇక్కడ ఒకేసారి మూసేశారు. అంతకుముందు ఓ 6గురిని నోయిడా పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఒకప్పుడు ఎంప్లాయ్గా వెళ్ళిన కాజల్ కూడా ఆ తర్వాత రవి నేర సామ్రాజ్యంలో పాలు పంచుకుంది. అకౌంట్స్ తో పాటు ఇంగ్లీష్ బాగా తెలిసిన కాజల్ జా కారణంగానే తెలివిగా చెన్నై నుంచి థాయిలాండ్ కు సముద్ర మార్గం ద్వారా మారువేషంలో వెళ్లాడని పోలీసులు గుర్తించారు. ఇప్పుడు యూపీ స్పెషల్ యూనిట్ రవి అతని ప్రియురాలు కమ్ వైఫ్ కాజల్ జాను ఇండియా తీసుకొస్తూ ఉన్నారు. అయితే రవికి ఎక్కడ ఆస్తులున్నాయి, ఎంత డబ్బుందనే విషయంతో పాటు బెనామీ ఆస్తులకు కూడా మొత్తం ఇన్ఛార్జి కాజలే అని పోలీసులు గుర్తించారు. కానీ ఆమె మాత్రం సులువుగా నోరు విప్పే రకం మాత్రం కాదు. అయితే రవి అతని ప్రియురాలు ఇండియా వరకు వస్తారా, లేదంటే థాయిలాండ్ లోనే ఎన్కౌంటర్ అవుతారా అనేది కూడా డౌటే. లేదంటే రహస్యంగా ఇండియాకి తీసుకొచ్చి యూపీలోనే ఎన్కౌంటర్ చేస్తారా అనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రవి ఖానా అతని ప్రియురాలు ప్రాణాలతో జైలుకి వెళ్ళినా కూడా బతకడం అంత సులువేం కాదు. ఎందుకంటే కరుడు కట్టిన నేరస్తులకు జైల్లో భోజనం పెట్టిన దందాలు ఆపరని యోగికి
బాగా తెలుసు. లంచాలు ఇచ్చైనా పోలీసులను మచ్చక చేసుకుంటారు. అందుకే ఒక్క బుల్లెట్ దించితే చాలు పోలీసులు వేరే పని చూసుకుంటారు. మరి కాజల్ రవీల ఫ్యూచర్ ఏంటో మరికొద్ది రోజుల్లోనే తేలిపోనుంది. మరి వీరిని ఏం చేస్తే బాగుంటుంది? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.